చిలుక కొట్టుడు కొడతారు. కాంగ్రెస్ లో కూడా ఏం చేస్తారంటే ఏసీ నుంచి అబ్జర్వర్స్ వస్తారు సంపూర్ణ. సపోజ్ క్యాండిడేట్ ఎగ్జాంపుల్ నేను మీకు 89 చెప్తున్నా, 89 ఎగ్జాంపుల్, 84 ఐడియా లేదు కానీ 89, 90, 96 ఏఐసిసి డైరెక్ట్ ఇస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నా కూడా ఢిల్లీకి పంపాలి. ఢిల్లీ వాళ్ళు వచ్చే హోటళ్ళలో కూర్చుంటారు, గెస్ట్ హౌస్లో ఇది అయ్యతలో కూర్చున్నారు. అంతకుముందు సంపూర్ణ హోటల్ అంటారు దాన్ని. కేర్ హాస్పిటల్ అయింది కదా. అవును, 89 సంగతి చెప్తున్నా మీకు. సపోజ్ రిజర్వ్కు ఎంపీకి 10 లక్షలు, జనరల్కు 8 లక్షలు, ఎమ్మెల్యేకు రిజర్వ్కు 3 లక్షలు, 23 లక్షలు, 2.5 లక్షలు ఏదైతుందో జనరల్కు. ఏ కట్టజుడు 10% తక్కువ. ఎవరైతే వాళ్ళు అసిస్టెంట్ ఉంటారు కదా వీళ్ళు లెక్కట్టుకు ఏం చేస్తారు, ఏది ఇస్తారు తెచ్చుకుంటారు కదా. తో ఇది ఏదైతుందో ఒక డబ్బాలు ఏదైతుందో అట్లా ఉండదు. తో వాడు దాంట్లో అన్ని డబ్బాలకి వెళ్ళి 12 డబ్బాలకి వెళ్ళి ₹1,00,00,000 ఇచ్చినంటే అట్లా ఉండదే లెక్క. దేంట్లోకన్నా ఒక 10 లక్షలు ఇచ్చినా కూడా ఏదైతుందో 120 కావాలి. బట్ 1 crore బాక్స్ ఉంటుంది, 12 ఉండాలి. 12 ఉండాలంటే పోలీసు వాళ్ళు అయితే దీంట్లో కొట్టేసి ఉండరు. అక్కడ ఎవరైతే ఫామ్ హౌస్లో ఉన్నాయో దానికి తీసి సేమ్ టేబుల్ ప్యాకింగ్ పెట్టిండు. 1 crore వాళ్ళు కొట్టేసుకున్నారు పని వాళ్ళు. ఎవరు ఈ వరుణ్ పురుషోత్తంకి సంబంధించిన పెట్టిన వాళ్ళు అక్కడ మనుషులు ఎవరో కావాలి ఉంటారు కదా ఫామ్ హౌస్లో పనిచేసే వాళ్ళు, ఆ పని చేసేసుకున్నారు 1 crore. బట్ ఏదైతుందో ఇది లిక్కర్ ట్రాన్సాక్షన్. మొన్న మనకు జగ్గయ్యపేట కాడ పట్టుబడ్డది ఏదైతుందో మన 8 కోట్ల ఎలక్షన్లో పట్టుబడ్డది కదా. ఎవరిది? ఈయన ఇక్కడ చేసుకుంటూ ఈయన డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈయన ద్వారా ఎవరు? ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పడ్డది. అట్లే ఒక ఎమ్మెల్యే పోటీ చేయని సిట్టింగ్ మొన్న ఓడిపోయిండు, ఏది నెల్లూరు ఆయనను కూడా పిలిచారు నోటీస్. ఈయన జైలు ఉండగానే పిలిచారు. ఇది ఇక్కడ ఏదో ఏరియాలో పట్టుబడ్డది. ఆ అమౌంట్ కూడా 8-10. ఈ క్యాష్ అంతా లిక్కర్ క్యాషే. అర్థమైందా? అది ఇదంతా లింకప్ అవుతుంది. ఏది ఏమైనా మీరు టీవీలో వచ్చింది కరెక్టే. ఇంకా ఉంది, ముందుంది ముసుర్ల పండుగ. నేను చెప్పినట్టు గిట్ట ఇలా రౌండప్ చేసి టీవీలో వచ్చా నేను చెప్పేస్తా ఇమ్మీడియట్గా. నేను దానికి సంబంధించిన వాళ్ళకి చెప్తా. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది బెంగళూరులో ఆయన పోతాడా ఉంటాడా, ఇప్పుడు ఎవరు పోతారు అక్కడ ఆ టీంను పంపారు. ఇడుపుల పాయ, పులివెందుల, హైదరాబాద్ అయితే వస్తలేడు. రౌండప్ చేసి వెహికల్ని మొత్తం చెక్ చేసి అక్కడ పక్క స్టేట్ కనుక ఇదైతే ఇక్కడ వీళ్ళ స్టేటే స్టార్ట్ చేస్తే 100 కోట్లు పట్టుబడతాయి. ఇప్పుడు చూడండి అక్కడ త్వరలో తాడేపల్లి ప్యాలెస్ లో సిట్ తలుపులు తట్టుతుంది అనేది కూడా వస్తుంది బ్రేకింగ్. లిక్కర్ కుంభకోణంలో మిగిలిన 2 కార్నర్ నోటీసులు. అయిన తర్వాత నెల్లూరు క్వార్టర్ కుంభకోణంలో పోనీ మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా చేయొచ్చు, ఖచ్చితంగా ఎంటర్ కావచ్చు అంటున్నా. ఇది చెప్పిన కదా మీకు ఎగ్జాంపుల్. ఒక మంత్రిది ఈజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఈజ్ ఏ సాలరీ టేకింగ్ ఏసీబీ. ఈ రోజు ఇక్కడ కూడా రోజు ఒక్కరు యావరేజ్ గా రోజు ఒక్కరు 2 ఏదైతుందో ఈ మధ్య కాలంలో నేను అనుకుంటున్నా. మొన్న ఒక ఇక్కడ చూసిన సార్ ఒక 5-6 రోజుల కింద 300 ఏసీబీ ఇదే ఏసీబీ చేసింది. అయితే ఈ రోజు ఏదైతుందో కెన్ ఈజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆడికే పైన నేను చెప్తుండ్రు కదా అన్న, ఆల్రెడీ చెప్పిండు కదా. రాజకీయ రెడ్డి కూడా ఎవరో చెప్పిండు, సంతకం పెట్టలేదని చెప్పిండు కదా. ఎందుకు ఇంకా అభ్యంతరము? ఇమ్మీడియట్ అడ్వకేట్ జనరల్ చూడండి ఏదైతుందో గతంలో జరిగినాయి కనుక. కమాన్ సిట్ ఏదైతుందో తాడపల్లి అండ్ బెంగళూరు ప్యాలెస్ అండ్ ఇడుపుల పాయ అండ్ పులివందుల. అప్పుడు తమాషా దేకో ఇక్కడైతే పెట్టాడు హైదరాబాద్. ఇది ఉంది కదా లోటస్ పాండ్ మాత్రం పెట్టాడు అన్న. ఈ 4 జాగాల్లో ఎన్ని దొరుకుతాయో చూడండి. అండ్ భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి డాక్టర్, మిథున్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, పులివెందులో ఉన్న వాళ్ళ భారతిరెడ్డికి సంబంధించిన కిత్ అండ్ కిన్, ఆమె అమ్మ నాన్న తరఫున వాళ్ళే కూడా చేయండి. 100 కోట్లు బంగారాలు దొరకపోతే చూడండి. 100 కోట్లు 1000 కోట్లు దొరికిన ఆశ్చర్యపోవద్దు. అది చేయండి అండి. ఇది బైలా ప్రకారమే, చట్ట వ్యతిరేకత కాదు. టీవీలు ఇచ్చుండు పోయిండా ఇక జైలుకి పోతాడు. ఇక్కడ చెప్తుండు కదన్న, జైలు చెర్లపల్లిలో సపరేట్ కట్టిస్తామని చెప్పింది కదా అన్నా. గవర్నమెంట్ అయినాక మంత్రులు చెప్పింది కదా. మంత్రి మా పొంగిలేట అని చెప్పింది కదా. అక్కడ ఏదో చైనా ఇక్కడ టూర్ పోయి
ఇదే మూసిదానికి పోయి బాంబులు పడతాయి చూసిన కదా, ఏం బాంబులు అని ఏం లేవు కదా బాంబులు. అవును. ఆ విధంగా ఉండొద్దు. ఖచ్చితంగా 100 కోట్ల క్యాష్ అండ్ గోల్డ్ దొరకడం ఖాయం. ఓకే. ఖాయం. తో ఇది పక్కా కేసు. జగన్మోహన్ రెడ్డి ఎనీ మూమెంట్ ఇది చేసినాక ఇంకా టైం తీసుకోండి, కానీ చట్టం నుంచి తప్పించుకోలేడు. అరెస్ట్ పక్కా. యాంటిసిపేటరీ పోతే భయపడ్డట్టయితే పోలేదు, బెయిల్ దొరకది, పరువు పోతుంది. అరెస్టుకు సిద్ధంగా ఉన్నట్టుగా సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, శాఖలు, పార్టీ, కుటుంబము మొత్తం ఆయనే. మినిస్టర్ కూడా ఎవరు పోర్ట్ఫోలియో ఆయనే చెప్పిండు కదా, చీఫ్ మినిస్టర్ ఆయన చెప్పిండు కదా, ఎప్పుడు చెప్పేవాడు కదా, కమాన్ సజ్జల రా అంబటి దా, ఏడికి రమ్మంటావు అంబటి ఇంటికా, సజ్జల గుంటూరా, పులివెందుల, ఇడుపుల పైన 2 గంటల 3 గంటల మీరు నేను ఒక సాక్షి పెట్టుకుందాం. రెడీ. సిగ్గు లేదు. అక్రమ కేసులా సిగ్గు లేదు. ఏం జరుగుతుందో తెలుసలేదు. ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా టైం దగ్గర పడ్డది. దాంట్లో వాళ్ళు ఇస్తున్నాం, వాళ్ళు చూడకముందే, నాకు తెలియకముందే నేను ఏదైతుందో మీకు చెప్పిన పోవచ్చు అనేది దీని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినంటే, అవుట్ ఆఫ్ ద వే. బంగారు లక్ష్మి కూడా సీడీలో వస్తే ₹1,00,000 అయితే పదవి ఎట్లా పోయిందో. నేషనల్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిది, చంద్రబాబు గారు మీ మామే కదా సార్, రామచంద్రరావు గారి మంత్రి మీరు చేరినాకనే పోయిండు కదా సార్, అన్న మంత్రి చనిపోయిండు. దయచేసి అది ఫాలో కండి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన అధ్యక్షులు వారు కూటమి మీటింగ్ పెట్టుకోండి, చట్టాలు చూడండి, అడ్వకేట్ జనరల్ని పిలుచుకోండి, ఫేమస్ లుద్రాల, కపిల్ సిబ్బల్లా లేకపోతే ఎవరో హయ్యర్ చేయండి, చట్టాలు చూసుకోండి, నోటీస్ ఇవ్వండి, కొట్టండి. ఆ లోపట ఇవన్నీ జరిగే లోపట ఇమ్మీడియట్గా రౌండప్ తాడపల్లి, ఆయన ఇల్లు బెంగళూరు ప్యాలెస్, ఇడుపులపాయ, బెంగళూరు ప్యాలెస్, అదేమో అక్కడ ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు కూడా ఇస్తారు జగన్ కోసం, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కదా, వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే జగన్ ఖతం కావాలి కదా వాళ్ళకు. కాంగ్రెస్ లేవాలంటే టీడీపీకి వ్యతిరేకత వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ఇక జగన్ అంటే ఉండద్దు కదా, ఉండద్దని వాళ్ళు కూడా ఇస్తారు. అంటే ఏదైతుందో ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కర్ణాటక ఇక్కడ ఇస్తారు కదా, ఇక్కడ ఇల్లు మర్చిపోయింది, ఇక్కడ అవసరం లేదు. ఇడుపులపాయ, గుంటూరులో తాడిపల్లి, పులివెందుల, బెంగళూరు ఒకటి పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఇంకా ఇంట్లో డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అనుకోండి, భారతక్క, మా భారతమ్మ, మా కోడలు, ఆమె కుటుంబ సభ్యులు ఎట్లయితే వివేకంను చంపించారో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ మేనత్త భర్తే కదా, ఎవరు భాస్కర్ రెడ్డి గారు, మిథును మేనత్త కొడుకే, భారతి తల్లి ఏదైతుందో మిథునుకు మేనత్త.